అందరికీ నమస్తే. విజయదుర్గాదేవి సోల్జర్స్ సప్తగిరులు, సప్తఖండాలు, సప్త సముద్రాలలో అవినీతి అంతం మా ధ్యేయం. తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేడు రైల్వే కోడూరులో మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు ఘన స్వాగతం పలికిన ముక్కా రూపానందరెడ్డి, జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యక్రమానికి హాజరైన భారీ సంఖ్యలో అభిమానులు, ప్రజలు. పార్టీని గెలిపించడం ప్రప్రథమం, తదుపరి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం నాయకుడికి ఉండవలసిన లక్షణం. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, కడప తొడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ అధినేత ముక్కా రూపానందరెడ్డికి ఉన్నాయని, ఈయన సారథ్యంలో కోడూరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకెళ్లడం ఖాయమనడమే కాక, కొంతమంది నాయకులు పార్టీ గెలిచిన తదుపరి పదవుల కోసం, స్వలాభం కోసం పాటుపడతారని, దీనికి భిన్నంగా రూపానందరెడ్డి ముందు తన పరిస్థితి ఏమిటని ఆలోచించకుండా రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా రాకెట్ వేగంతో ముందుకు దూసుకెళ్తున్నారని, రైల్వే కోడూరుకు ఏ మంత్రి వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా కోడూరు నియోజకవర్గ ప్రజలకు అవి చేయండి, ఇవి చేయండి, ఇక్కడ రైతులకు, ప్రజలకు అవి అవసరం, ఇవి అవసరం, మన ప్రభుత్వం చేయాల్సిందేనని పట్టుబడుతున్న నాయకత్వం, లక్షణం ఉన్నటువంటి ఏకైక వ్యక్తి, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే నాయకుడు రూపానందరెడ్డి ఒక్కడేనని, ఆయన రాజకీయాల్లో ఉన్నంత వరకు ఆయన వెన్నంటే నడవడం అనేది నియోజకవర్గ అభివృద్ధికి రెడ్ కార్పెట్ వేయడమేనంటూ నియోజకవర్గ ప్రజలు చాలా మంది తమ హృదయం మీద చేయి వేసుకుని అభివర్ణిస్తున్నట్లు తెలుస్తోంది. కష్టపడి పార్టీని గెలిపించుకున్నాం, తదుపరి పదవులు పొందుదాం, చేతులు దులుపుకుందాం అనే రకంగా కాకుండా, కోడూరు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి, కోడూరు నియోజకవర్గ అభివృద్ధికి నిలువెత్తు ప్రతిరూపం రూపానందరెడ్డి అనని వారంటూ లేరనుకుంటూ విశ్లేషకులు చర్చించుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తనను నమ్మి ఒకరు ఇన్ఛార్జి పదవినిస్తే అదే నమ్మకాన్ని నిలబెట్టాలని మంజూరు చేసినటువంటి టికెట్ను కూడా రద్దుపరిచి తను కోరినటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం సంతోషదాయకమని, వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం పార్టీని గెలిపించి మాట నిలబెట్టుకోవడం జరిగిందని, 20 సంవత్సరాల నుంచి తిరుగులేనటువంటి కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతలపై నేను ఏ విధంగా కష్టపడి పార్టీ గెలుపు కోసం కృషి చేశానో అదే విధంగా కోడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్మి ఓట్లు వేశారని, ప్రభుత్వం మా నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కోడూరు నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలలో అతి ముఖ్యమైనవి గాలేరు నగిరి కాలువ, కోడూరు వెంకటగిరి రోడ్డుతో పాటు ఇక్కడ పండించిన పంటలను స్టోర్ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలు కట్టించి రైతులను, నియోజకవర్గ ప్రజలను ఆదుకోవాలని, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు ప్రభుత్వానికి విన్నవించారు. రూపానందరెడ్డి మాటలు విన్న నియోజకవర్గ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేయడమే కాక, అనునిత్యం జీవితాంతరం రూపానందరెడ్డి రాజకీయాల్లో ఉన్నంత వరకు ఆయన వెన్నంటే నడవాలని నడుం కట్టినట్లు కూడా తెలుస్తోంది. మరి కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలతో పాటు ఈ నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందోనని కోడూరు నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నట్లు సమాచారం. వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వరలక్ష్మి మాట్లాడుతూ, రైతుల సంక్షేమం, పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, మార్కెట్ యార్డ్ సదుపాయాల అభివృద్ధి, పారదర్శక విధానాల అమలుపై కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం కోడూరు నియోజకవర్గాన్ని చేసే అభివృద్ధే మునుముందు రాబోయే ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలో కూడా ప్రజలు ఆలోచిస్తారని మేధావులు సూచిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక కోడూరు నియోజకవర్గ పెద్దలు ఇన్ఛార్జ్ రూపానందరెడ్డి గారికి, కడా చైర్మన్ రూపానందరెడ్డి గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, నాయకులందరికీ, ఈనాటి మార్కెట్ కమిటీ చైర్మన్తో పాటు డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన రైతు సోదరులు, కోడూరు ఇచ్చే ప్రతి పంట కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, భారతదేశంలో అత్యధిక ప్రాధాన్యత కలిగిన ప్రదేశం కోడూరు నియోజకవర్గం. కోడూరులో పండే ప్రతి పండు కానీ, మామిడి పండు కానీ, బొప్పాయి పండు కానీ, ఈ అరటి పండు కానీ, ఏ కాయలు కానీ, వేరుశనగకాయలు కానీ ప్రతిదీ శ్రేష్టంగా, ప్రతి ప్రసిద్ధిగాంచుంటుంది. చుట్టుపక్కల అన్ని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కొండల వెనుకల మంచి సాయి ఉంది.
మంచి రైతులు పండించే ప్రతి పంట గిట్టుబాటు ధరలు వస్తూ ఉంది. నేను రైతులు కోరుకునేది ఒకటే ఒకటి, ప్రతి రైతు సోదరులు కూడా ఇక్కడ కష్టపడి పంటలు పండించండి, లాభాలు పొందండి. మన ప్రియతమ ముఖ్యమంత్రి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినదనేసి తెలియజేయాలనేసి మరొకసారి కోరుకుంటూ, అన్న ఇక్కడ పండే పంట మేము కూడా ట్రైన్లో బొప్పాయి పంట తెప్పించుకునేవాళ్ళం కాబట్టి ఇవన్నీ ప్రసిద్ధిగాంచిందనేసి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి కూడా కోడూరు రైతు సోదరులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ ఒక్క సభ ఇంత విజయవంతంగా చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సమావేశానికి ప్రమాణ స్వీకారానికి చేసినటువంటి రాజన్న మనోహర్ సార్ గారికి, గోపాలరెడ్డి సార్ గారికి మరియు కూటమి నాయకులకు, కార్యకర్తలకు మా యొక్క నమస్కారాలు. ఏఎంసీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి విశిష్ట అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు పూజలు సివిల్ సప్లై మినిస్టర్ నాదల మనోహర్ సార్ గారికి హృదయపూర్వకంగా సాదర స్వాగతం పలుకుతాం. అదేవిధంగా ఈరోజు మన రైల్వే కోడలో మార్కెట్ యార్డ్ చైర్మన్గా వరలక్ష్మి గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ శివయ్య గారికి, అదేవిధంగా బోర్డు డైరెక్టర్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ రైల్వే కోడ్ నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ ఉంది కానీ దానికి డెవలప్మెంట్ లేదు. మనం చూస్తున్నాము. మన జనసేన పార్టీ వచ్చిన తర్వాత ఫస్ట్ మార్కెట్ యార్డ్ చైర్మన్ వరలక్ష్మి గారికి వచ్చింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మార్కెట్ యార్డ్ డెవలప్ చేసి రైతులకి ఏ విధంగా సాయం చేయాలో, ఏ విధంగా వాళ్ళకి ఆదుకుంటే రైతులు డెవలప్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుండి చూసుకుంటామని ఈ సభముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే లాస్ట్ టైం మామిడికాయలు ధర తగ్గించిన అందువల్ల మన కలెక్టర్ గారిని రైల్వే కోడ్ పిలిపించి వాళ్ళకు ఒక స్థాయిలో రేటు ఫిక్స్ చేసి రైతులందరికీ న్యాయం చేయడం జరిగింది. అదేవిధంగా మనం 30 కూడా అదే చేస్తాము. కావున ప్రతి ఒక్క రైతుకి మేము ఇప్పుడు ఎల్లప్పుడూ చూడుతున్నాం. మార్కెట్ హక్కుగా మన రైల్వే కోడ్ తీసుకుంటామని చెప్పి ఈ సభముఖంగా అందరూ తెలియజేస్తాను. ఈరోజు ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి మీరందరూ వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి బాధ్యత స్వీకరిస్తున్న సందర్భంగా మన రైల్వే కోడ్కు ఇచ్చేసిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాలు, ఆహార మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రివర్యులు రైల్వే కోడ్ నియోజకవర్గ ప్రజల తరఫున మన నాదెళ్ల మనోహర్ సార్కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా తిరుపతి శాసనసభ్యులు అరవ శ్రీనివాసు గారికి, ప్రభుత్వ అరవ శ్రీధర్ గారికి, అదేవిధంగా మన మార్కెట్ యార్డ్ చైర్మన్ వరలక్ష్మి గారికి, డైరెక్టర్లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సార్ ప్రథముగా మన ముఖ్యమంత్రి గారు నాకు రాజకీయ విషయాన్ని పెడితే మన పవన్ కళ్యాణ్ గారు పునర్జన్మనిచ్చారండి నాకు. ఎందుకంటే ఆల్రెడీ టికెట్ అనౌన్స్ చేసిన దాన్ని నా మీద నమ్మకం ఉంచి మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా నాకు రైల్వే కోడ్ ఇన్ఛార్జ్ ఇచ్చారో అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మి టికెట్ అనౌన్స్ చేసిన దానికి కాదండి, స్టేట్లో ఎక్కడా జరగలేదండి, ఇది ఒక రైల్వే కోడ్లోనే జరిగింది. నన్ను నమ్మి పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి గారు టికెట్ ఇచ్చినందుకు కోడూరు ప్రజల తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా జన్మలో ఈ మేలు మర్చిపోనని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా సార్
జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. సార్ 20 సంవత్సరాలు రైల్వే కోడ్ చాలా వెనుకబడింది సార్. 20 సంవత్సరాల తర్వాత మన జనసేన పార్టీని గెలిపించడం జరిగింది సార్. కొన్ని సమస్యలు ఉన్నాయి సార్ రైల్వే కోడ్కి. ఖచ్చితంగా మీ సహకారము మీ ఆశీర్వాదం తప్పకుండా రైల్వే కోడ్కి కావాలి సార్. ఎందుకంటే మాకు టోటల్ అన్ని కమర్షియల్ కాల్స్ ఇక్కడ పడుతాయి సార్. కానీ మాకు ఒక్క కాలు కూడా లేదు సార్. నగరీ కాలేజ్ కాలు కడప వరకు వచ్చి ఆగిపోయింది సార్. సోమశిల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ అది ఒకటి ఆగిపోయింది సార్. అది రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారికి. మీ సహాయం మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా జరుగుతుంది. అదికాక కోడూరు వెంకటగిరి రోడ్డు ఒకటి తప్పకుండా అవసరం సార్ కోడూరు ప్రజలకి. అది కూడా ఆల్రెడీ సీఎం గారు ఇవ్వడం జరిగింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఇది కూడా మీ ఆశీర్వాదంతో తప్పకుండా కోడూరు ప్రజలకు నెరవేరుస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా కోల్డ్ స్టోరేజ్ కూడా ఇక్కడ ఎందుకంటే సార్ పంటలు చాలా బాగుపడతాయి. బొప్పాయి కానీ అరటి కానీ మామిడి కానీ కమర్షియల్ క్రాప్స్ అన్ని పండుతాయి సార్. కోల్డ్ స్టోరేజ్ లేదు మన రైల్వే కోడూరుకి. ఈ సందర్భంగా రైల్వే కోడూరు ప్రజల తరఫున మిమ్మల్ని వినిపిస్తున్నాను సార్. తప్పకుండా ఆ పని కూడా మీరు చేస్తారని మీ ఆశీర్వాదం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మీద కోడూరు ప్రజలందరి తరఫున జనసేన పార్టీ ఎన్డీఏ కోడూరు మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు తప్పకుండా రైల్వే కోడూరుకి అభిమానంతో 5 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఒక కుడా చైర్మన్, ఇన్ఛార్జ్, ఎమ్మెల్యే, విప్, ఇంకొక చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. అంత అభిమానం మన ముఖ్యమంత్రి గారికి అయితేనేమి మన పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి. కాబట్టి దయచేసి ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి సార్. మొన్నే కిషన్ తేజ సార్ 48 crores ఒక ఇవ్వడం జరిగింది సార్. రోడ్స్ అవి కోడూరు డ్రైనేజ్ లేదు సార్. ఈ కోడూరు డ్రైనేజ్ కూడా 13 కోట్లు ఇవ్వడం జరిగింది. తప్పకుండా చేస్తామని చెప్పారు. ఈ విషయంలో కూడా మీ ఆశీర్వాదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోడూరు తరఫున మీరు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. సభాధ్యక్షులు సోదరుడు నాగేంద్ర గారికి, స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వ్యక్తి మన శ్రీధర్ గారికి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా స్థానికంగా మీ అందరికీ కూడా ఒక చక్కటి నాయకత్వం, కూటమిలో కలిసి ఉంటే ఏ విధంగా మనందరం కూడా ప్రజలకి అంకిత భావంతో పనిచేయగలుగుతామో స్వయంగా దగ్గర నుండి చూపించే రూపానంద రెడ్డి గారికి, అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు తిరుపతి నుంచి ఆర్ఎం శ్రీనివాసులు గారికి, సుపరిచితులు ఈ ప్రాంతంలో పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున గతంలో కూడా ఆయనకు ఉన్న వైద్య వృత్తిని కూడా పక్కన పెట్టి ప్రజలకు అంకిత భావంతో పనిచేస్తున్న మా డాక్టర్ హరిప్రసాద్ గారికి, ఈ నాటి సమావేశానికి 3 పార్టీల నుంచి కూడా అద్భుతంగా స్పందించడం, ఆ నాయకత్వంలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు, డిసిఎంఎస్ చైర్మన్ గారికి, అదేవిధంగా మా అందరితో పాటు మీరందరూ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారు మైసూరు వారిపల్లి వరలక్ష్మి గారికి ఇచ్చిన ఈ అవకాశం మీరందరూ కూడా వచ్చి ఆశీర్వదించడం, తెలుగుదేశం పార్టీ నుంచి వైస్ చైర్మన్గా శివయ్య గారిని ఎంపిక చేయడం నిజంగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాను. రైల్వే కోడూరులో ఒక 25 సంవత్సరాలు ఏ విధంగా గతంలో పరిపాలన జరిగిందో దానికి భిన్నంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారో, కలిసికట్టుగా పనిచేస్తే ఒక మార్పు ఏ విధంగా తీసుకురాగలుగుతామో మీరందరూ కూడా చూపించారు. 4 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక సభ పెట్టిన పోలీసుల ఆంక్షలు ఏం మాట్లాడతామని కూడా ప్రశ్నించే స్థాయికి అధికారులు ఉండేవాళ్ళు. ప్రజాస్వామ్యం గురించి ఏ పార్టీ అయినా సరే ప్రజలకు వెళ్ళినప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి అన్యాయం జరిగినప్పుడు పోరాటం చేసే ఒక బలమైన ఆలోచన రాజకీయ నాయకులకు ఉంటుంది. 2019 ఎన్నికల ముందు మొట్టమొదటిసారి రైల్వే కోడూరుకి పవన్ కళ్యాణ్ గారు అది వచ్చినప్పుడు ఆ సభలో ఉన్న ఉత్సాహం, ఇక్కడ మీరందరూ కలిగిన ఘన స్వాగతాన్ని ఎప్పుడూ మర్చిపోలేము. అయితే 2019లో ఎన్నికలైన తర్వాత ఒకరోజు సురేష్ అనే మన యువకుడు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు
మరి చీనీ తోట ధ్వంసం చేశారంటే ఆ రోజు కూడా ప్రయాణం చేసి వచ్చాం. ఇది ఈ సంఘటన మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ప్రజాస్వామ్యంలో మీరందరూ కూడా ఆలోచించి ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించారు, నిలబెట్టారు. దాన్ని మీరు మర్చిపోబాకండి. ఎందుకంటే మరొకసారి పులివెందుల్లోనూ ఒంటిమిట్టలోనూ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆలోచించుకోవాలి ప్రజలు. ఏ విధంగా గతంలో రైతాంగాని కోసం ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఏ విధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిజంగానే వాళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడ్డారా లేదా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందుల. సిద్ధవటంలో ఉమ్మడి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ₹1,00,000 ఆర్థిక సాయం ఇస్తానని ఆ రోజు వచ్చినప్పుడు ఈ ఒక్క జిల్లాలోనే దాదాపు 113 మందికి ₹1,00,000 చొప్పున ఆ రోజు మనం అందించాం. ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడికి సిగ్గున్నారు, తెలుసుకోవాలి వాళ్ళు కూడా. ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందుల్లో 24 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మాట నేను చాలా సందర్భాల్లో అన్నాను. ఎందుకు ప్రస్తావించానంటే మన మనిషి, మన శాసనసభ్యుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఒక నిండు మనసుతోటి పరిపాలిస్తాడు అనే ఒక భరోసా ప్రతి కుటుంబంలోనే ఉండాలి. ఆ భరోసా ఇవ్వలేని వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు సొంత నియోజకవర్గంలో 24 మంది ఆత్మహత్య చేసుకున్నారు కౌలు రైతులు. 21 మంది మేము గుర్తించి మరుసటి రోజు సిద్ధవటానికి రండి చెక్కులు తీసుకోండి అంటే కేవలం 17 మంది రాగలిగారు. 4 వాళ్ళ ఇంటికి వెళ్ళి భయపెట్టించారు, మీరు వెళ్తే ఊరుకో ఆ మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద మీరు చెక్కు తీసుకోకూడదని. అంత దుర్మార్గమైన ఆలోచన కలిగిన వ్యక్తి ఆ పార్టీ. వాటి గురించి మీరందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో మీరందరూ కూడా గతంలో మనకి ఎదుర్కొన్న సమస్యల పైన వనరులున్న జిల్లాని ఏ విధంగా దోచుకుని సొంత కుటుంబానికి ఉపయోగించున్నారో మీ అందరూ తెలుసు. ప్రజలకు ఏ విధంగా మెరుగైన అభివృద్ధి చేశారు చెప్పండి. సంక్షేమం ఏ విధంగా చేయగలిగారు మీరు చెప్పండి. రైతాంగానికి ప్రత్యేకంగా ఎప్పుడైనా ఆ విధంగా నిలబడ్డారా మా కూటమి ప్రభుత్వం నిలబడినట్టు ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి రైతాంగం పైన ప్రత్యేకంగా దృష్టి సారించి అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎప్పుడు లేదు. వాళ్ళే నిర్ణయించే వాళ్ళు ఏ మిల్లికి మీరు తోలుకోవాలని, ఏ మిల్లికి ఎంత ధరకు పంపించాలి, ఎంత దూరం పంపించాలి కూడా వాళ్ళు నిర్ణయించుకునేవాళ్ళు. కష్టపడి గింజ ఆ రైతు పండిస్తే 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైస్ మిల్లుకి కావాలని వాళ్ళు కంప్యూటర్లో మార్పులు చేసి పంపించేవాళ్ళు. వీటన్నిటికీ స్వస్తి పలికి ఒకే ఒకసారి 24 గంటల్లోనే రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేస్తామని చరిత్ర సృష్టించాం మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఏ ప్రభుత్వం గతంలో చేయలేదు. 12,000 కోట్ల రూపాయలు ఖరీఫ్లోను రబీలోను 63 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లోనే వాళ్ళ ఖాతాలో జమ చేశాం. అకాల వర్షాల వల్ల తర్వాత 700 కోట్లు 40 రోజులు జాప్యం జరిగింది. అంతే తప్ప రైతాంగానికి మాత్రం మొట్టమొదటిసారి మీకు ఇష్టం వచ్చినట్టు ఏ మిల్లు కంటే ఆ మిల్లుకి అమ్ముకోండి, ఎవరిదైతే తీసుకెళ్ళి మీరు అమ్ముకుంటారో అమ్ముకోండి, ప్రభుత్వం మాత్రం మీకు అండగా ఉంటుంది, నిజాయితీగా నిబంధనతో పనిచేస్తుందని చెప్పి చేసి చూపించాం. అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా పవన్ కళ్యాణ్ గారు మైసూరువారిపల్లికి వచ్చారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా సరే మన గ్రామాల్లో రోడ్లు ఈరోజు నిర్మాణం చేస్తున్నాం అంటే సిమెంట్ రోడ్లు. అది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టితోటి పార్టీకి అతీతంగా ప్రతి పంచాయతీ మన ముందు తీసుకెళ్ళాలి. ఏ పంచాయతీ అయితే తీర్మానం చేసిందో ఆ 12,400 పంచాయతీలు ఒకే రోజు తీర్మానం చేసిన ఆ కార్యక్రమాన్ని, ఆ పనుల్ని ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించారు. చూశారు మీరు. అభివృద్ధి అనేది చేసి చూపించినప్పుడు ప్రజలు కూడా ఆ విధంగా హర్షిస్తారు. సంక్షేమంలో ఇక్కడ మనం తగ్గలేదు. దీపం పథకం తీసుకొచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా మన మహిళలందరికీ కూడా ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు
సూపర్ 6 లో భాగంగా మనం మాటిచ్చాం. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితులు చేయాలన్నప్పుడు దీపావళి రోజున ప్రారంభించిన కార్యక్రమం మొదటి విడతలో 1 కోటి మందికి మహిళలకి మన రాష్ట్రంలో 840 కోట్ల రూపాయలతోటి మనం దీపం పథకం అందించగలిగాం. మన అన్నమయ్య జిల్లాలో కూడా 3 లక్షల మందికి ఇచ్చాం మనం దీపం పథకం ద్వారా. 2వ విడత అయిపోయింది, ఇది 3వ విడత. ఎవరైతే గ్యాస్ సిలిండర్లు ఉచితంగా తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి ఉపయోగించుకోండి ఈ పథకాన్ని. సంవత్సరానికి 3 సిలిండర్లు 4 నెలలకు ఒకసారి దాదాపు 840 కోట్ల రూపాయలతో వెచ్చించి మన ప్రభుత్వం మహిళలందరికీ కూడా అండగా నిలబడుతోంది. అదేవిధంగా ఇప్పుడే రూపానంద రెడ్డి గారు చెప్పారు, ఇక్కడ అంతా ఎక్కువగా పంట పండేది మీ అందరికీ తెలుసు, హార్టికల్చర్ పైన ఆధారపడి ఉంటారు. ఉద్యాన పంటల్ని ఇంకా మెరుగుపరిచే విధంగా రైతాంగానికి అండగా ఉండాలనుకున్నప్పుడు గతంలో వాళ్ళు ఏం చేశారో ఒకసారి ఆలోచించండి. కనీసం సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా అందించలేకపోయారు. ఈ రోజున డ్రోన్లు తీసుకొచ్చాం. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మీ అందరికీ కూడా భూమి నుంచి మీరు నీరు అందించే విధంగా సౌకర్యం కల్పించాం. పంట కాలువలు తీసుకురావాలంటున్నారు, రైతాంగాన్ని ఆదుకోవాలనే విషయం చాలా మంది ప్రస్తావిస్తున్నారు. కానీ దానిలో ప్రణాళిక ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి పూర్తి అవగాహన ఉంది, అనుభవం ఉంది. తప్పకుండా మన రైల్వే కోడూరుకి, మన రాజంపేట నియోజకవర్గానికి, మన అన్నమయ్య జిల్లాకి ప్రత్యేకంగా మనం ఒక ప్రణాళికబద్ధంగా ఆ మార్పు తీసుకొచ్చే విధంగా ముందుకెళ్దాం. మీరందరూ కోరుకునే విధంగా రైతాంగానికి చేస్తున్న అనేక కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా వెంకడు వేయలేదు. మొన్న కూడా మీరు చూశారు, హడావడి చేసి బెంగళూరులో ఉంటాడు ఆయన, మన మాజీ ముఖ్యమంత్రి. వర్క్ ఫ్రమ్ హోమ్ బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు. రైతులు ఇబ్బంది పడుతున్నారు తోతాపరి మామిడికాయ గురించి. దాన్ని కొనుగోలు చేసేది ఎవరు? వాళ్ళ మూటానే. ఈ ప్రాంతంలో కొనుగోలు చేయకుండా 2 రూపాయలు 3 రూపాయలకి రేటు పడిపోయిందంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక కమిటీ వేసి ముఖ్యమంత్రి గారు, ఆ కమిటీలో నేను కూడా ఉన్నాను, ఇతర మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు ఒక చక్కటి ఆలోచనతోటి ఎంత డబ్బు ఖర్చు అయినా సరే రైతులందరూ కూడా ఆదుకుందామని దాదాపు 200 కోట్ల రూపాయల వరకు మీ దగ్గర ఆ మామిడికాయలు కొనడానికి సిద్ధమై ముందుకు వచ్చాం, నిలబెట్టాం. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఎందుకంటే కష్టపడి పండించిన రైతుకి ఆ గౌరవం దక్కాలి. కన్నీరు ఉండకూడదు రైతాంగానికి. వాళ్ళ బిడ్డలు చదివించుకుంటారు, కుటుంబాన్ని పోషించుకుంటారు, దానికోసం రైతు ఎదురు చూస్తాడు. అంతేగాని ఈ వస్తున్నాడు కదా అని 2-3 ట్రాక్టర్లు కొనుక్కొని ఆ 2 ట్రాక్టర్లు కష్టపడి పండించిన మామిడికాయలు రోడ్డు పైన పాడేసి తొక్కే సంస్కారం ఎక్కడైనా చూసామో మీరు చెప్పండి. ధాన్యం పండించినప్పుడు కళాదానికి వెళ్ళి చెప్పులు వదిలేసి మనం వెళ్తాం రైతుగా గౌరవించడానికి. ఎందుకంటే దాని వెనక ఎంత కష్టం ఉండిందో, ఎంత శ్రమించాడో ఆ రైతు, దాన్ని మనం గౌరవిస్తాం. అంతేగాని వాళ్ళ ఫోటోల కోసం, వీడియోల కోసం, సరదాగా హెలికాప్టర్లు వచ్చి హడావిడి చేసుకోవడం కోసం, రాజకీయం చేయడం కోసం మాత్రం ఎప్పుడు మనం కార్యక్రమం చేయకూడదు. ఆలోచించండి మీరు కూడా. ఈరోజు వీళ్ళు ఉప ఎన్నికల్లో వాళ్ళు చేస్తున్న మాటలు, ఇంటింటికి చేరి ప్రచారం చేస్తున్నారు, పులివెందులను ఒంటిమెట్లో. దేని గురించి మాట్లాడుతున్నారు? ఏమనేది వాళ్ళు ఓటు అడగలుగుతారు చెప్పండి? కూటమి బలంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మన కూటమి కోసం మనం బలంగా పనిచేస్తాం. ఒక్క ఓటు కూడా మనం దారి మళ్ళకుండా మన భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజానికాల కోసం మనం కష్టపడి పనిచేస్తాం. ఎవరికి స్వార్థం లేదు ఇక్కడ. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఏ విధంగా మన రాష్ట్రాన్ని ఆదుకుంటున్నారో మీ అందరూ చూశారు. అమరావతి విషయంలో, పోలవరం విషయంలో, రాష్ట్రంలో రహదారుల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా ఆంధ్రప్రదేశ్కి ప్రధానమైన స్థానం ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కలిసికట్టుగా మీ ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన ప్రజలకి ఎంత అంకిత భావంతో పనిచేస్తున్నామో మీ అందరూ చూశారు. ఆలోచించండి మీరు కూడా. గతంలో ఏ విధంగా మీరు మెజార్టీ నుంచి గెలిపించారో ఆ విధంగానే రేపటి రోజున ఎన్నికల్లో కూడా ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా ప్రజల్లో ఆ నమ్మకం ఉంది, ఆ భరోసా ఉంది. ఎందుకంటే ఆ విధంగా మనందరం కలిసి పనిచేస్తున్నాం. శాసనసభ్యుడిగా మొట్టమొదటిసారి మీరు జనసేన పార్టీని రేలుకొండలో గెలిపించారు. మర్చిపోలేని సంఘటన. నిజంగా మనస్ఫూర్తిగా మేము అందరినీ కూడా నేను అభినందిస్తూ
మిమ్మల్ని రూపానంద రెడ్డి గారిని ఎంత శ్రమించారో అందరికీ తెలుసు. ఈ మాట నేను ఎందుకు అంటానంటే మరొకసారి కలిసికట్టుగా పనిచేసుకుంటే దేనికైనా మనం సాధించగలుగుతాం. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా రాష్ట్రంలో ఒక మార్పు రావాలి, ఒక మంచి సంకేతం ఇవ్వాలని మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తూ ఉంటారు. దేనికోసం ఆ మార్పు? యువ నాయకత్వం రావాలి, చిన్న కుటుంబాల నుంచి కూడా రాజకీయాల్లోకి రావాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. ప్రాంతాల్లో వారీగా మనం ఆలోచించి ప్రణాళికబద్ధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రోజున ఒక కార్యక్రమంలో మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం అంటే, ఇంతకుముందు నేను మీతో అన్నట్టు దీపం పథకంలో 2,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మనం గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. 25వ తారీఖు నుంచి మీ అందరికీ కూడా కొత్త స్మార్ట్ కార్డులు, ఏటీఎం కార్డు లాగా రేషన్ కార్డులు రాష్ట్రంలో ఉన్న 4,46,00,000 మందికి రేషన్ కార్డులు ఉచితంగా మనం ఇవ్వబోతున్నాం ఈ ఆగస్టు 25వ తారీఖు నుంచి. ఆ విధంగా మార్పులు తీసుకొచ్చాం, సంస్థలు తీసుకొచ్చాం, మంచి ప్రభుత్వం తీసుకొచ్చాం. ఆలోచించాలి మీరందరూ కూడా. సంక్షేమంలో, పెన్షన్ల విషయంలో నెలకి 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఘనత కేవలం మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. పార్టీ కోసం అందరం కలిసి పనిచేసుకుంటాం. ఎవరి పార్టీ ఆలోచనలు ఉండొచ్చు, కానీ మనం కలిసి కుటుంబంలో పనిచేసుకున్నప్పుడు ఎక్కడ కూడా చిన్న చిన్న విభేదాలు రాకుండా దేనికోసం మనం ఈ ప్రయాణం చేసాం అది మర్చిపోకూడదు. మన ప్రయాణాన్ని ఏ విధంగా ప్రజలు గుర్తుపెట్టుకుని మనకి నిలబెట్టారో దాన్ని కూడా మర్చిపోకూడదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజున అన్ని సీట్లు, అంత మెజార్టీ మీరందరూ ఇచ్చారు. ఒక ఆశతోటి, ఒక అభిమానంతో, ఒక నమ్మకంతో దాన్ని ఎక్కడ కూడా మనం వమ్ము చేయకూడదు. ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో వరలక్ష్మి గారికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఆమె మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించినందుకు, శివయ్య గారికి తెలుగుదేశం పార్టీ నుంచి, అదేవిధంగా డైరెక్టర్లు అందరికీ కూడా నేను కోరేది, ఇంతకుముందు పెద్దలు కూడా అన్న ఆ మాట నేను గుర్తు చేస్తున్నాను. పదవి అనేది ఒక బాధ్యత. బాధ్యత ఏంటంటే ప్రజలకి మనం నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసుకోవాలి. మనం అహర్నిశలు రైతాంగం కోసం నిలబడాలి. మార్కెట్ కమిటీ నుంచి దళాలు చేసే పనులకి రైతు నష్టపోకూడదు. వ్యవస్థలో వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళపైన మీరు ఆధారపడి ఉంటే అంతేవిధంగా నష్టం జరుగుతుంది. రూపానంద రెడ్డి గారు అడిగిన దానికి నేను మాటిస్తున్నాను. ఈ ప్రాంతంలో ఉద్యాన పంటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసే విధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్ళి, ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి ఏర్పాటు చేద్దాం. అదేవిధంగా ఇప్పుడే నేను మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారిని అడిగాను, ఆదాయం ఎంత? 90 లక్షలు అన్నారు. సరిపోదు. ఇక్కడ ఉన్న కమర్షియల్ పంటలతోటి మీరు ఇంకా కొత్త ఆలోచనతో మీరు, మీ కమిటీ, మీరు ఆదాయం పెంచుకునే విధంగా ముందడుగు వేయాలి. పౌర సరఫరా శాఖ నుంచి 2 గిడ్డంగులు మేము తీసుకున్నాం అద్దెకి. అద్దె కూడా పెంచే విధంగా, ఆధునికం చేసే విధంగా, కొత్త ఆలోచన వచ్చే విధంగా గిడ్డంగులు కూడా మేము తీసుకొస్తున్నాం. ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా జిల్లాలో ఉన్న 11 ఎమ్మెల్యేస్ పాయింట్లో కూడా మేము ఇంటెలిజెంట్ కెమెరాలు పెట్టి సరుకు ఎటు వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక మార్పు తీసుకొస్తున్నాం. దయచేసి మీరు అందరూ కూడా ఒకే ఆలోచనతో నిలబడండి. పార్టీలు అతీతంగా మనం చేయాల్సిన అభివృద్ధి, సంక్షేమం అంతిమంగా మనం ప్రజలకి అంకిత భావంతో పనిచేస్తేనే వస్తుంది. పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారు, రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని అధిగమించి ఈ రోజు ఇంతమందికి సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా తీసుకొస్తున్నారో గుర్తుపెట్టుకోండి. కడప జిల్లాలో, ఉమ్మడి జిల్లా గురించి నేను మాట్లాడేది, గతంలో ఉన్న పూర్వీకులు ఎంత త్యాగాలు చేసి మనందరి కోసం ఆ రోజు నిలబడ్డారో చూడండి. ఏ విధంగా ఇక్కడ కళాశాలలు వచ్చినాయి, ఏ విధంగా ఇక్కడ పాఠశాలలు వచ్చినాయి, ఏ విధంగా ఈ ప్రాంతాల నుంచి ఎంతో మంది చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్ళారో మనకు తెలుసు. రైల్వే కోడూరు నుంచి మాత్రం ఉపాధి దొరక్క ఈరోజు గల్ఫ్ దేశానికి వెళ్ళి, ప్రత్యేక కువైట్లో మన వాళ్ళంతా కూడా ఎంతమంది కష్టపడి వాళ్ళు కష్టాలితం పంపిస్తున్న డబ్బుతోటి మనం ఈ ప్రాంతాల్లో మనం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం. మనస్ఫూర్తిగా వారు అభినందిస్తున్నాను. ఎందుకంటే జనసేన పార్టీలో చాలా మంది కువైట్లో ఉన్నారు సభ్యులుగా. వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా కోరేది ఈ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని. అదేవిధంగా గతంలో అన్నమయ్య ప్రాజెక్టు కూలినప్పుడు 2 సార్లు మేము పర్యటనకు వచ్చాం. దిగువ మందపల్లిలో జరిగిన బీభత్సం, ఆ రోజు ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 30 రోజుల్లో ఇల్లు కట్టించి నీకు తాళాలు ఇస్తా అన్నాడు. ఇల్లు ఎక్కడ కట్టారు, ఎవరికి తాళాలు ఇచ్చారు? ఈ రోజుకి కూడా
అవి పూర్తి చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఎక్కడో కొండపైన కట్టించడానికి చేసిన ప్రయత్నం ఇంకా పూర్తిగా నిర్మాణం కాలేదు. అక్కడ రోడ్డు నిర్మాణం కాలేదు. రక్షణ మంచినీటి పథకం దానికి కావాల్సిన నిధులు కేటాయించినా కూడా పూర్తి చేసుకోలేకపోతున్నారు. ఈ సమస్యను అధిగమించాలి. మనం కూడా ఆ ప్రాంతాన్ని మేలు చేయాలి. ఒక అంకిత భావంతో పనిచేసినప్పుడే మనం చేయగలుగుతాం. సంవత్సరం కాలం నిండిన సందర్భంగా నేను శ్రీధర్ని అడిగాను. మన నాయకులందరితో కలిసి వెళ్ళి ఆ 2 గ్రామాల్లో పర్యటించి వాళ్ళు భరోసా ఇవ్వండి. తప్పకుండా రాబోయే రోజుల్లో అధికార యంత్రాంగంతో మాట్లాడి ఆ పొరపాటు జరగకుండా మనం ఎవరికైతే మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకునే విధంగా ఆ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించాలి. అది చేసే విధంగా మనం అందరం కలిసి పనిచేద్దాం. రైల్వే కోడూరుకి అద్భుతమైన భవిష్యత్తు ఉంది. మనకున్న యువత, మనకున్న చైతన్యం, ఈ ప్రాంతంలో ఉన్న వనరుల్ని దయచేసి మీరు ఉపయోగించి మేమందరం మీకు అండగా నిలబడతాం, తోడుగా ఉంటాం. అందులో ఎక్కడ కూడా మీరు అనుమానం తెచ్చుకోవాల్సిన లేదు. పార్టీకి అతీతంగా కూడా మనం ఇంకోసారి చెప్తాను మిమ్మల్ని అందరినీ కూడా చిన్న చిన్న సమస్యలపైన మీరు ఒకరికొకరు గ్యాప్ పెంచుకోబాకండి. కలిసి పని చేసుకుందాం, నిలబడాలి. ఇంకో 15 సంవత్సరాలు మనం ఈ విధంగా ఉంటేనే మన రాష్ట్రాన్ని మనం ముందు తీసుకెళ్ళగలుగుతాం. లేకపోతే మన రాష్ట్రం 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని పూడ్చడానికి మీ అందరి సహకారం ఎంతో అవసరం. ఆలోచించండి. కదిలే విధంగా మనం ముందుకెళ్ళాలి. ఏ కార్యక్రమం చేసినా మన ప్రజలు మన రాష్ట్రంలోని అంకిత భావంతో మనం పనిచేయాలి. మీరు పారిశ్రామికవేత్తలు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళల పొదుపు సంఘాల్లో చేస్తున్న కార్యక్రమాలు ఏదైనా కావచ్చు, ప్రజాప్రతినిధులుగా మీ అందరం కూడా ఇక్కడ నిలబడవచ్చు. కానీ అంతిమంగా మన రాష్ట్రం, మన దేశం, మన ప్రజలను అనుకోకపోతే మనం ఏ కార్యక్రమం కూడా నిండు మనసుతో చేయలేం. దానికోసం ఇంత దూరం ప్రయాణం చేసి ఈరోజు వచ్చాను. ఎందుకంటే మైసూరువారిపల్లికి, అదేవిధంగా వరలక్ష్మి గారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గౌరవాన్ని స్వయంగా వచ్చి పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున అభినందించడం కోసం ఈ ప్రయాణం చేశారు. మొదటి రోజు నుంచి ప్రయాణం చేశారు. కష్టాల్లో నిలబెట్టారు మమ్మల్ని. 307 కేసులు పెట్టారు. ఆ రోజున గ్రామాల్లో విధ్వంసం సృష్టించారు, భయభ్రాంతులు చేశారు. కానీ ఆ ఊరు ఆ విధంగా నిలబడింది. రైల్వే కోడూరు కూడా ఆ విధంగా నిలబడి ఈరోజు శ్రీధర్ని ఎంపిక చేశారు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ మార్కెట్ కమిటీ ద్వారా ప్రతి ఒక్కరు డైరెక్టర్లు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా నిండు మనసుతో ఆశీర్వదించి వరలక్ష్మి గారి నాయకత్వంలో ఈ రైతాంగానికి మేలు జరిగే విధంగా తప్పకుండా రాబోయే రోజుల్లో నేను, రూపానంద రెడ్డి గారు, శ్రీధర్ గారు కూర్చుని ఈ ప్రాంతానికి ఒక శీతల లీడర్గా వచ్చే విధంగా 100% అది మనస్ఫూర్తిగా విజయవంతం చేసేటట్టు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా కోరుకుంటూ, చక్కటి అవకాశం కల్పించి చాలా అహర్నిశలు కృషి చేసిన మా నాగేంద్రతో పాటు ఇక్కడున్న జన సైనికులందరూ కూడా ఎంతో మంచి మనసుతోటి మా వీర మహిళలు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చే పాపం, తిరుపతి నుంచి, కడప నుంచి, శ్రీనివాసరావు కడప నుంచి ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను. కార్యక్రమం విజయవంతం అవ్వాలంటే సమిష్టి కృషి ఉండాలి, అందరం కలిసికట్టుగా ఉండాలి. అందులో భాగంగా మీరందరూ కూడా విజయవంతం చేసినందుకు అభినందిస్తూ, మన కూటమి విజయం కోసం ఏ విధంగా నిలబడ్డారో అదే విధంగా కూటమి పరిపాలన కూడా ఇంటింటికి వెళ్ళేటట్టు మీరు చక్కటి కార్యక్రమం చేయమని కోరుకుంటూ మరొకసారి ఆహ్వానించేందుకు నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై లేదంటే మేడం అంటే ఆ లోపల మహానాడని, యోగాంధ్ర అని ఇవన్నీ చెప్తూ ఉంటారు సార్. అవునండి. సార్ చూడండి సార్. మంచి మాటలు ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా ఓకే పూర్తిగా తీసుకెళ్తాం. ఓకే సార్. ఓకే సార్. ఓకే.